హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల నుండి పుదీనాని కట్ చేద్దామంటే కుదరట్లేదు. ఇవాళ సండే కదా, ఎక్కువ తీసుకుంటారని కట్ చేస్తున్నాం. ఇక్కడ కట్ట మా సైడ్ పల్లెటూరు సైడ్లో వచ్చేసి కట్ట 5 రూపీస్ ఉంటుంది. అదైనా మనం అమ్ముకుంటే మనకు ఆ 5 రూపీస్ మిగులుతాయి. లేదంటే అమ్మే వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళకి సగం మనకు సగం, అమ్మినందుకు వాళ్ళ సగం తీసుకుంటారు, మనది ఇది సగం ఉంటుంది కాబట్టి మనం సగం తీసుకుంటాం. పుదీనా పెట్టినామంటే దానికి డైలీ వాటర్ ఉండాలి. ఇలా వాటర్ ఉంటేనే పెద్ద పెద్ద ఆకులతో మంచిగా కనిపిస్తుంది పుదీనా. మా ఊళ్ళల్లో అయితే ఈ పుదీనా ప్రతి ఇంట్లో ఉంటుందండి. ఇంటింటికి పుదీనా ఉంటుంది కాబట్టి ఇక్కడ అందుకే అంత తక్కువ రేటు. అదే సిటీ సైడ్స్ అయితే ఎక్కువ రేటు ఉంటుంది. కట్ట వచ్చేసి 15 రూపాయలు. ఇక్కడ పుదీనా కట్ చేసి ఆమె మాకు డైలీ కూరగాయలు అమ్ముతుంది. అలాగే వాళ్ళ సండే కదా, పుదీనాని తీసుకెళ్ళు అంటే సరే తీసుకెళ్తాను, కట్ చేస్తుంది. ఇట్లా కట్ చేసి తాటాకులు ఉంటాయి కదా, తాటాకులు ఆకులు సన్నగా చీల్చి కట్టలు కట్టి పక్కన పెట్టుకుంటుంది. ఆమె కంటే చీమలు కరుస్తున్నాయంటే అవే మాట్లాడుతూ కట్ చేస్తుంది. పుదీనాలో తడి ఎక్కువ ఉండడం వల్ల నల్ల చీమలు వస్తున్నాయి. ఆ చీమల వల్ల పుదీనాకు ఏం ప్రాబ్లం ఉండదు. అంటే మీరు అనుకోవచ్చు చీమలు ఉన్నాయి కదా వేర్లు పట్టేస్తాయేమో అనుకోవచ్చు, కానీ అట్లే ఉండదండి. పుదీనా మాత్రం బాగానే ఉంటుంది. ఇక్కడ ఏమే సగం సగం కట్ చేస్తుంది కదా, ఇలా సగం సగం కట్ చేసినా కూడా వాటర్ పడతాం కాబట్టి పుదీనా మళ్ళీ ఎప్పటిలాగా ఇప్పుడు ఎలా ఉందో అప్పటికి కూడా అలాగే పెరుగుతుంది. ఇవాళ సండే కదా, పుదీనా బాగానే అమ్ముడు పోతుంది, ఏమకి బాగానే గిరాకీ దొరుకుతుంది. ఊరంతా తిరిగి అమ్మడం కష్టం కదా, అందుకనే రెస్టారెంట్కి వెళ్ళి ఇస్తా అని చెప్తుంది. వాళ్ళు నిన్న తీసుకురమ్మన్నారంట శనివారం రోజు. ఇంకా చాలా ఉంది పుదీనా, కానీ ఇది పచ్చిసరుకు కదా, ఎక్కువ కట్ చేసి తీసుకోకపోతే వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి నెక్స్ట్ వీక్ తీసుకెళ్తానన్నది. ఈమె మార్నింగ్ రావడమే లేట్గా వచ్చింది, అందుకే ఫాస్ట్గా కట్ చేస్తుంది. ఈ పుదీనా తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయంట, కానీ అవి నాకు తెలియదు. కానీ నేను మంతెన సత్యనారాయణ గారు చెప్తుంటే విన్నాను. మేమైతే ఈ పుదీనాకి ఎటువంటి మందులు వేయలేదండి, న్యాచురల్గా పెరుగుతుంది, అందుకే మంచిగా ఉంది. కర్రీస్లలో కానీ పచ్చళ్ళలో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. చూశారు కదా మీరే, పుదీనా ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో. ఇక్కడ వచ్చేసి ఈమె ఇలా పుదీనాని కట్ చేసి కట్టలు కట్టుకుంది. మొత్తం కట్టలు కట్టడం అయిపోయాక ఎన్ని కట్టలు వచ్చాయో లెక్కేసుకుంటుంది. 1 2 3 అంటూ ఇలా లెక్కేస్తుంది. మొత్తం 22 కట్టలు అయ్యాయండి. ఈ 22 కట్టలను 5 రూపాయల చొప్పున అమ్మితే ఎన్ని డబ్బులు వస్తాయి, అలాగే ఆమెకి ఎన్ని వస్తాయి మాకు ఎన్ని వస్తాయి అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.